హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఆటోలో ఉన్నాను. సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. జస్ట్ ఒక 10 minutes మనం రీచ్ అయిపోతాం సికింద్రాబాద్ స్టేషన్కి. ఈ రోజు మనం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పాపులర్ అయిన వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేయబోతున్నాము. సికింద్రాబాద్ నుండి వైజాగ్ వరకు 8 గంటల జర్నీ ఎలా ఉంటుంది, టికెట్ ధర ఎంత, ఫుడ్ ఎలా ఉంది, అన్ని వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 20707 అనమాట. 10th ప్లాట్ఫారంలో ఉంది. ఇది కనపడేదే మా వందే భారత్ కాబట్టి లిమిటెడ్ స్టాప్స్ అనమాట. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, వైజాగ్. ట్రైన్ స్టార్టింగ్ అయితే వచ్చి చూపించా చూడండి. ఇప్పుడైతే నేను మా కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. ట్రైన్ లోపలికి అయితే వెళ్తామన్నమాట. ట్రైన్ లోపల రాగానే అచ్చం ఫ్లైట్ లాంటి ఫీలింగ్ వస్తుంది. నేను బుక్ చేసుకున్నది చైర్ కార్. సీట్ చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. మాటలుండే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. లెగ్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే సీట్ 360 degrees తిరుగుతాయి అనమాట. పైన లగేజ్ ర్యాక్, రీడింగ్ లైట్స్ అన్ని చాలా మోడర్న్ గా ఉన్నాయి అనమాట. స్నాక్స్ అయితే తీసుకొచ్చాడు అనమాట. వరంగల్ కి ఆన్ టైం కి అయితే రీచ్ అవుతున్నాం 4:45 PM కి. ఇది మన ఫస్ట్ స్టాప్ అనమాట. సికింద్రాబాద్ దాటాక కరెక్ట్ టైంకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఈవినింగ్ చాలా బాగుందన్నమాట. వ్యూస్ చూడండి ఎలా నీట్ గా కనబడుతుందో గ్లాసెస్ లో నుంచి. ట్రైన్ కరెక్ట్ టైంకి బయలుదేరింది. వందే భారత్ స్పెషాలిటీ ఇదే, పంచువాలిటీ. జర్నీ స్టార్ట్ అవ్వగానే వాటర్ బాటిల్ మరియు న్యూస్ పేపర్ కూడా ఇచ్చారు. చుట్టూ క్లీనర్ చూస్తుంటే ఆనందంగా ఉంది. వరంగల్ రీచ్ అయ్యామన్నమాట. వరంగల్ కి ఆన్ టైమ్ లో రీచ్ అయ్యామన్నమాట 4:45 PM కి. సో ఆటోమేటిక్ డోర్ అయితే క్లోజ్ చేసుకొని చూడండి. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి ఖమ్మం అన్నమాట. సో వరంగల్ కి చాలా 1 hour 45 minutes లో వచ్చేసామన్నమాట. సో డోర్ అయితే ఆటోమేటిక్ గా క్లోజ్ చేసేసుకుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చి ఖమ్మం అన్నమాట. సో ట్రైన్ అయితే చాలా స్పీడ్ గా రన్ అవుతుంది. నెక్స్ట్ స్టాప్, సెకండ్ స్టాప్ ఖమ్మం. ఆన్ ద వే ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. దగ్గరికి స్టాప్ చేస్తుండు. ఇది టైమింగ్ వచ్చి 6 PM కి వచ్చాడనమాట కరెక్ట్ గా. ప్రస్తుతం ట్రైన్ 130 kilometers వేగంతో వెళ్తుంది. కానీ లోపల కూర్చుంటే ఆ స్పీడ్ అసలు తెలియలేదు. సౌండ్ కూడా రాదు. ఎందుకంటే ఇందులో కవచ్ టెక్నాలజీ ఉంది. ఇది సేఫ్టీకి చాలా ముఖ్యం. అలాగే వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. అయితే వీడియోలో అయితే చూపించట్లేదు. చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఇది మన సెకండ్ స్టాప్ అనమాట ఖమ్మం. సో ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అవుతుంది చూడండి. సో ఖమ్మం స్టేషన్ కన్స్ట్రక్షన్ లో ఉన్నట్టుంది. మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్లాట్ఫామ్ 1 కి అయితే వచ్చేసింది అనమాట. సో ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా డోర్ అయితే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ మనం విజయవాడకి అయితే వచ్చేసామన్నమాట. ఆన్ టైంలో వచ్చింది 7:50 PM. ఇది మేజర్ జంక్షన్ అనమాట. ఇక్కడ చాలా మంది దిగిపోతారు, ఎక్కుతారు అనమాట. సో ఆటోమేటిక్ గా ట్రైన్ అయితే క్లోజ్ చేసుకొని స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట. సో స్లోగా అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా మంది దిగిపోయారు అనమాట. మళ్ళీ చాలా మంది కూడా ఎక్కారు. ఇది మేజర్ స్టాప్ మిడిల్ లో ఉందన్నమాట. సికింద్రాబాద్ కి వైజాగ్ కి మధ్యలో ఇది మిడిల్ స్టాప్ అనమాట విజయవాడ. విజయవాడ జంక్షన్ స్టార్ట్ అయితే అయిపోయింది. సో అంతలోకి మనకు ఫుడ్ అయితే ఇచ్చేసారు. ఫుడ్ తినేసి ఇప్పుడు రాజమండ్రి స్టాప్ అయితే వచ్చేసింది అనమాట. రాత్రి 10 కి మనం రాజమండ్రి రీచ్ అయ్యాము. రాజమండ్రి నుంచి కూడా ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేషన్ వచ్చి సామర్లకోట అనమాట. 5th స్టేషన్. 10:50 కి చూపిస్తుంది రైట్ టైం. చూడాలి మరి ఎలా ఏ టైం వరకు వెళ్తుందో. జర్నీ ఆల్మోస్ట్ మనకు ఎండ్కి వచ్చేసింది. ఆన్ టైం నడుస్తుంది అనమాట.
సామర్లకోటకి అయితే వచ్చేసామన్నమాట. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి వైజాగ్. 11:30 అరౌండ్ రీచ్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చాలా కరెక్ట్గా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ట్రైన్ కూడా. సో ఇంకా లాస్ట్ స్టాప్ కాబట్టి జస్ట్ అలా సీట్లు అయితే కూర్చున్నాను. వ్యూస్ అయితే ఏం కనబడట్లేదు, జస్ట్ లైట్స్ బయటకు కనబడట్లేదు అనమాట. మొత్తం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ట్రైన్ మొత్తం. ఫైనల్గా అయితే మనం వైజాగ్ అయితే వచ్చేసాం అనమాట. 11:30 అరౌండ్కి రీచ్ అయిపోయామంట వైజాగ్ స్టేషన్. అందరైతే దిగిపోతున్నాము. విశాఖపట్నం రీచ్ అయితే అయిపోయాము. ఇది ఫైనల్ స్టేషన్. 11:30కి స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇట్లా ఇన్ఫర్మేషన్ డెస్క్ ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది, దాంట్లో బాగా చూపిస్తారనమాట. ఫైనల్గా ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసాము. సో యూబర్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట మా హోటల్ దగ్గరికి. చివరికి మనం వైజాగ్ చేరుకున్నాము. ఈ ట్రైన్ టికెట్ దగ్గర సుమారుగా 1700 ఉంటుంది అండ్ ఎగ్జిక్యూటివ్ అయితే 3000 పైన ఉంటుంది అనమాట. నా రేటింగ్ వచ్చి 4/5 అనమాట. ఫ్యామిలీ లేదా బిజినెస్ పని మీద వెళ్ళే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. మా ఆటో అయితే వచ్చేసింది. ఆ ఆటోలో అయితే ఎక్కేసాము. 150 రూపీస్ తీసుకున్నాడు. మా హోటల్ వచ్చి ఆర్కే బీచ్ దగ్గర ఉంటుంది అనమాట. జస్ట్ బయట దిగేసి ఇక్కడ తినేసామన్నమాట ఈ హోటల్లో. ఆ తర్వాత హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. ఇదే బే వ్యూ హోటల్. ఆన్లైన్లో రివ్యూస్ చూసాను, చాలా బాగుంది. సముద్రంకి చాలా దగ్గరగా ఉందన్నమాట. కానీ సముద్రం స్విమ్మింగ్ రూమ్స్ అయితే లేవు అనమాట. పర్లేదు, ఏదైనా దగ్గర ఉంటుంది కదా అని చెప్పి ఈ హోటల్ అయితే బుక్ చేశాను. రిసెప్షన్ లాబీ పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉందన్నాడు. బే వ్యూ హోటల్. సో నైట్ ఉంది కాబట్టి మేము బీచ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. అది జిమ్ ఏరియా అనమాట, జిమ్ రూమ్. సో ఎంట్రన్స్ అయితే బాగా చాలా క్లాసిక్ గా మెయింటైన్ చేస్తున్నాడు. సో మేము రిసెప్షన్ దగ్గర రూమ్ కి తీసేసుకొని మా ఫ్లోర్కి అయితే వచ్చేసామన్నమాట. సో మీకు రూమ్ కూడా చూపిస్తా చూడండి. అన్ని చాలా బాగుంది ఈ హోటల్. 5th ఫ్లోర్ లో ఇచ్చాడు. సో ఈ పక్క ఉన్న 507, 506 ఇవి సీవ్యూ హోటల్ అనమాట, సీవ్యూ రూమ్స్ అనమాట. మాకు ఈ పక్క సీవి రాదు, మాకు లేవు. ఇంకా ఏదైతే పర్లేదని ఈ పక్కకి తీసుకున్నాం అనమాట. సో ఫైనల్ గా రూమ్ కి అయితే వచ్చేసాం చూడండి. ఇలా రూమ్ సింపుల్ గా క్లాసిక్ గా చాలా బాగుంది. వర్తబుల్లే. 2500 to 3000 ఆ రేంజ్ లో ఉందన్నమాట ప్రైస్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్ లో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.